మీరు గమనించండి, డొనాల్డ్ ట్రంప్ ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాడు పాకిస్తాన్ అనే దానికి కొన్ని చక్కని ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అక్కడ పస్నీ ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా అమెరికా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. పస్నీ ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా అమెరికా హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడి నుంచే పాకిస్తాన్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ఒక అగ్రిమెంట్ ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటోంది అమెరికా. సో రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఒక అగ్రిమెంట్, పస్నీ పోర్ట్ ఒక అగ్రిమెంట్, తర్వాత పాకిస్తాన్కి దగ్గరుండి ఒప్పించి మెప్పించి 1000 ఎకరాల స్థలాన్ని అటు టర్కీకి అప్పగించి ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయడం కోసం కూడా సహకరించింది ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ రెండే కాదు ఇంకా ఉన్నాయి. 120 మిసైల్స్ అందించాడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడితో ఆగిపోలేదు, $500 మిలియన్ పెట్టుబడులు కూడా పెడుతున్నాడు. ఇంకేం కావాలి? 5 చెప్పుకొచ్చాను నేను, చాలా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పుకొచ్చాను. $500 మిలియన్ పెట్టుబడులు, ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్, ఒక పోర్టు మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత 120 మిసైల్స్ అందించడం, ఇప్పుడు అణుస్థావరాలు ఏర్పాటు చేసుకున్న వదిలేయడం. అంటే ఈయన ఉద్దేశం వల్ల పాకిస్తాన్ని పెంచి పోషించి అక్కడ ఉగ్రవాదులు ఉపయోగించి ఈ నీచ్ కమిన్ కుత్తేగాలను ఉసుగొలిపి ప్రపంచ దేశాల అశాంతి నెలకొల్పాలి, కమర్షియల్గానే బిజినెస్ రాజేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆయన టార్గెట్ వచ్చేసి ఇండియా. నిలదొక్కుని నిటారుగా ఎవరికి తలవంచకుండా నిలబడుతున్నటువంటి స్వతంత్ర దేశంగా ఉన్న ఇండియాని ఈ డొనాల్డ్ ట్రంప్ అహంకారి ఆయన కాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి, ఆయనకు కొంత సలాం కొట్టాలి, ఆయన కింద ఉండాలని రకంగా ఆలోచిస్తున్నాడు కాబోలు. అందుకే పాకిస్తాన్ రెచ్చగొట్టి మన దేశంలో అశాంతి నెలకొల్పాలి, ఏదో ఒక రకంగా అలజడిని అహంకారాన్ని చూపించి ఇక్కడ ఆందోళన రేకెత్తించే విధంగా ప్రయత్నాలు చేయాలని ఒక ఉద్దేశం కనబడుతోంది. సింధు కొండల్లో భూగర్భ ప్రాంతాలను చీల్చి ఆ కొండలను చీల్చి అక్కడ గదులు ఏర్పాటు చేసి అణుస్థావరాలను ఏర్పాటు చేస్తున్నారన్న విషయం చెప్పింది ఎవరు? అమెరికా అధ్యక్షుడు. దీన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు? సింధు ప్రాంత ప్రజలు, సింధు దేశ ఏర్పాటువాదులు. ఏకంగా వాళ్ళు కన్ఫర్మ్ చేయడమే కాదు, ఐరాసాకు కూడా ఫిర్యాదు ఇచ్చారట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కంప్లైంట్ ఇచ్చి దాని నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారట అంటే ఇక్కడ ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్, ఇది కొంత మీరు ఆలోచించండి, ఇవి జరగకుండా చూడండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కంప్లైంట్ ఇచ్చారంట సింధు దేశ్ సంబంధించిన వేర్పాటువాదులు. ఇక్కడ జరుగుతుంది ఇండియాకి సమీపంగా నోరియాబాద్ కంపేర్ టు శంషాద్ కోట్ ప్రాంతంలో సింధు ప్రావిన్స్ దగ్గర. ఇక్కడ మీ మ్యాప్లో కనిపిస్తుంది చూడండి, ఆ సింధు ప్రావిన్స్ ఎక్కడైతే బార్డర్ షేరింగ్ ఏరియాలో ఉన్నటువంటి నోరియాబాద్ కంపేర్ శంషాద్ కోట్ ఈ ప్రాంతంలో సింధు కొండల దగ్గర ఆ కొండల కింద భూగర్భాలు క్రియేట్ చేసి వాటి కింద సొరంగ మార్గాలు ఏర్పాటు చేసి అక్కడ గదుల్లో ఈ ప్రయత్నం చేస్తోంది. కైరానా హిల్స్ దగ్గర గతంలో మేము దాడి చేయకుండా దాడి చేశారని బూచిగా చూపించి రేడియేషన్ లీక్ అయిందని చెప్పి ఒక పాపం అనే విధంగా అందరి ముందు కొంత నటించే విధంగా చేసి పాకిస్తాన్ భారత్పై నెప్పనెట్టాలనుకుంది. కానీ ఆ ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి. సరే, ప్రయత్నాలు విఫలమైనా కూడా కైరానా హిల్స్ దగ్గర రేడియేషన్ మొత్తం లీక్ అయిపోయింది, అణుస్థావరాలు మొత్తం ధ్వంసమైపోయాయి. రాకపోకలు అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది కదా సొరంగ మార్గాలకి, సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మార్గాలు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మేము సింధు ప్రావిన్స్లో ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో పాకిస్తాన్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. సింధు ప్రావిన్స్ దగ్గర సింధు కొండల్లో ఈ అణుస్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది భారతదేశానికి పెను ముప్పు అని చెప్పాలి. సో చాలా దగ్గరగా భారతదేశపు బార్డర్కి చాలా దగ్గరగా ఈ అణుస్థావరం ఏర్పాటు అవుతుందంటే రేపటి రోజున డెఫినెట్గా భారత్కి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సో ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట నిజమైంది, ఇటు సింధు ప్రావిన్స్ ప్రజలు కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు అమెరికా పైన లేకపోతే ఈ అణుస్థావర ఏర్పాటు పైన మన ప్రధాని నరేంద్ర మోదీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరీ ముఖ్యంగా భారతదేశపు ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆపరేషన్ సింధూర్లో మేము ఇక్కడెక్కడో ఉండిపోయి పంజాబ్ ప్రావిన్స్లో మీ దగ్గరికి వచ్చి చుక్కలు చూపించి మీ యొక్క కైరానా హిల్స్ని దాడి చేశారని చెప్పిన మీరు మా పక్కనే ఉన్న సింధు ప్రావిన్స్లో బార్డర్ షేరింగ్ ఏరియా సింధు ప్రావిన్స్లో చిటికడు ఇట్లా వదిలేసామంటే సార్, చిటిక వేస్తే చాలు అక్కడ అణుస్థావరాలు మొత్తం మటాష్ అయిపోయే అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళ ఆలోచన బహుశా ఇంకోటి అయితే కావచ్చు. సో ఒకవేళ నిజంగానే భారత్ కనుక ఆ స్థావరాలపై టార్గెట్ చేస్తే ఆ స్థావరాలను కుప్పకూల్ చేస్తే కనుక ఆ పాకిస్తాన్తో పాటుగా సింధు ప్రావిన్స్ ఎట్లా కూడా సింధు దేశ్ కావాలని కొట్లాడుతున్నారు. ఒకవేళ రేడియేషన్ లీక్ అయినా సింధు దేశ్ ప్రజలు మొత్తం కూడా చచ్చిపోయినా పాకిస్తాన్ ప్రభుత్వానికి పట్టింపు లేదు. సో దాంతో పాటుగా ఆ రేడియేషన్ లీక్ అవుతే కొంత ఇండియాలో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ బార్డర్ ఏరియాలో ఈ సొరంగ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు కాబోలు. అంటే మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆ రకంగా ఆలోచించి ఉంటారు. రేపటి రోజున ఇంకా మళ్ళీ భారత్ కనుక ఆ సెంటర్ల పైన ఈ అణుబాంబుల స్థావరాల పైన దాడి చేయాల్సి వస్తే ఆ దాడిని చేసిన తర్వాత రేడియేషన్ లీక్ అయితే రెండు దేశాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి ఇండియా దాడి చేయదు,
వాళ్ళు కొంత ధర్మంగా న్యాయబద్ధంగా పోరాడతారు, యుద్ధ నీతి పాటిస్తారు కాబట్టి వాళ్ళ చేయరు అనే ఒక ఆలోచనతో బహుశా పాకిస్తాన్ ప్లాన్ చేసిందా? ఎందుకు మన బార్డర్ షేరింగ్ ఏరియాలోనే ఇది ప్లాన్ చేయాల్సి వచ్చింది? పంజాబ్ ప్రావిన్స్లో సర్గోదా ఏరియాలో ఎక్కడో పంజాబ్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారంటే వాళ్ళకి అక్కడ అవసరం కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. మూర్ఖులు, పిచ్చుకుక్కలు, బెదవలను వదిలేశారు. కానీ మన బార్డర్ షేరింగ్ ఏరియాలో ఇప్పుడు అణుస్థావరాలను ఏర్పాటు చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. డొనాల్డ్ ట్రంప్ సహకారం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. డొనాల్డ్ ట్రంప్ సంపూర్ణమైన సహకారం అందిస్తున్నట్టు కనబడుతోంది. సో ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు ప్రావిన్స్ ప్రజలు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు కాబట్టి దీనిపై భారత ప్రభుత్వం, భారత ఆర్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ డెఫినెట్గా ఒక ముప్పు అయితే వాటిల్లింది అనేది మాత్రం నిజం. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. మళ్ళీ ఈ దుర్మార్గులకి, ఈ నీడ్స్ కమింగ్ కుత్తేగాళ్ళకి అంతకంతకి జవాబు చెప్పే అవకాశం మళ్ళీ ఉండబోతోంది. ఏదో ఒక రోజున తప్పకుండా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఒక కాలరాత్రిని చూడబోతుందనే మాట అయితే వాస్తవం. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దీని వెనుక డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని మీరు భావిస్తున్నారా? అణుస్థావరాల ఏర్పాటు కోసం పాకిస్తాన్కి సహకరిస్తుంది డొనాల్డ్ ట్రంప్ అనే ఆలోచన మీకు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. People don't know exactly. I'm saying that we're going to test nuclear weapons like other countries do. Yeah. Russia's testing nuclear weapons. And China's testing them too. You just don't know about it. Russia's testing and China's testing, but they don't talk about it. You know, we're a open society. We're different. We talk about it. We have to talk about it because otherwise you people are going to report. They don't have reporters that are going to be writing about it. We do. No, we're going to test because they test and others test. And certainly North Korea's been testing. Pakistan's been testing. But they don't go and tell you about it. And, you know, as powerful as they are, this is a big world. You don't necessarily know where they're testing. They test way underground where people don't know exactly what's happening with the test. You feel a little bit of a vibration. They test and we don't test. We have to test. And Russia did make a, you know, little bit of a threat the other day when they said they were going to do certain forms of a different level of testing. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.